తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ డిటెక్టర్ సెంటర్స్ అంటే డ్రగ్స్ డిటెక్టర్ పరికరాలని అందుబాటులో తెచ్చేందుకు పోలీస్ శాఖ ఇప్పటికే సిద్ధమైంది. 3 కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే డ్రగ్స్ డిటెక్టర్ సెంటర్స్ పరికరాలని తీసుకురావడం జరిగింది. అసలు ఈ డ్రగ్స్ డిటెక్టర్ పరికరాలు ఏ విధంగా పనిచేస్తాయి, మనతో మాట్లాడడానికి టీఎస్ న్యాబ్ ఏసీపీ దీపక్ గార్నర్ వాడిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ డ్రగ్స్ డిటెక్టర్ పరికరాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఎట్లా దీన్ని వాడతారు? సార్, మీకు యాజ్ ఇట్ ఈస్ మీకు ఆల్కహాల్ బేస్డ్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే టెస్ట్ చేస్తారో సిమిలర్గా ఇవి కూడా అదే విధంగా చేస్తాం సార్. దీంట్లో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటేమో సలైవా బేస్డ్, మన సలైవాతో చేస్తారు. ఇంకోటేమో యూరిన్ బేస్డ్ కప్స్ ఉన్నాయి. ఈ సలైవా బేస్డ్ అంటే దీన్ని డ్రేగర్ డ్రగ్ టెస్టింగ్ కిట్ అంటారు సార్. ఇది ఈజ్ ఫ్రమ్ జర్మనీ. ఇది దీంట్లో సలైవా ఈ స్టిక్ ఉన్న సార్. ఈ స్టిక్తోని మనం స్వాబ్ చేసుకొని సలైవాలో మళ్ళీ దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం సార్. ఇది ఇన్సర్ట్ చేసినాక ఇది కొంచెం సేపు ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, డ్రగ్స్ మొత్తం ఏ డ్రగ్ ఏది అనేది ఉంటుంది. ఎస్, సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఈ డ్రగ్ అంటే ఇది ఒకటే అని కాదు, దీంట్లో చాలా రకాలు ఉంటాయి సార్. ఒక దాంట్లో చాలా రకాలు. సో అని చెప్పేది ఇక్కడ రెడ్ ఉన్నది, ఇక్కడ మొత్తం వైట్ ఉన్నది సార్. రెడ్ ఉంటే మాత్రం ఇట్ ఇస్ నెగటివ్ దీంట్లో డ్రేగర్లో, అండ్ వైట్ ఉంటే మాత్రం ఇట్ ఇస్ పాజిటివ్. ఇది దీంట్లో యూరిన్ తీసుకున్నాక సార్ ఇక్కడ దీంట్లో క్వాంటిటీ ఇచ్చిండు, ఇంతవరకు ఫిల్అప్ చేయాలా. ఫిల్అప్ చేసినాక ఫ్యూ సెకండ్స్ ఆగినాక ఇక్కడ మీ ఈ ఇక్కడ ఇది స్లాట్ ఉంటుంది. దీంట్లోకి ఇది తీసుకోవాలి సార్. ఇది తీసుకొని ఈ సైడ్లో స్లాట్ ఉన్నది. ఈ స్లాట్లో ఇది తీసి ఇక్కడ పెట్టాలి సార్. ఇది పెట్టగానే యాక్చువల్లీ మీకు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సిమిలర్లీ ఇంతకుముందు డ్రేగర్ ఎట్లున్నా ఇక్కడ కూడా మీకు ఏ డ్రగ్స్ ఏదనేది క్లియర్గా చూపెడుతున్నది. ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్లో ఇదంతా టెస్ట్లు బయటపడే అవకాశం ఉంది? టైం పీరియడ్ ఎంత సార్? ఇది మాక్సిమం 5 మినిట్స్ లోపలనే. యూరిన్ టెస్ట్లో గంజాయి సేవించడం అది కూడా బయటపడుతుంటే? అవును సార్, యూరిన్లో తెలుస్తుంది, సలైవాలో తెలుస్తుంది. సలైవాలో ఇమీడియట్గా అంటే 24 to 48 అవర్స్లో ఉంటుంది సలైవాలో. వెరాజ్ బ్లడ్లో ఒక 2 days ఉంటుంది. యూరిన్లో మాత్రం 4 to 6 days ఉంటుంది. సార్, ఈ ఎక్విప్మెంట్స్ 2 ఎక్విప్మెంట్స్, ఒకటి అబౌట్ కావచ్చు, డాగర్ కావచ్చు, ఈ ఎక్విప్మెంట్స్ చాలా కాస్ట్. అందరికీ చేస్తారా, ఎట్లా అంటే స్పెసిఫిక్ పర్సన్స్కి ఇచ్చేసే అవకాశం ఉంది? అంటే సార్, అనుమానం ఎవరి మీద అనుమానం వస్తుందో వాళ్ళకి. సార్, ఈ మిషన్స్ కాస్ట్ ఎంత ఉండబోతుంది? ఈ 2 మిషన్స్ కదా, ఎంత ఉండవచ్చు అప్రాక్సిమేట్? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ కాస్టింగ్ 500 per unit సార్. ఒక యూనిట్ 500 rupees, అండ్ డ్రేగర్ది మాత్రం 3000 per unit సార్. ఇది అందరికీ ఇంత చాలా మందికి చేయడం వల్ల చాలా డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ అవును సార్. అంటే మా గవర్నమెంట్ కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు కదా. ఈ 3 కమిషనరేట్ పరిధిలో ఈ నెల 30 అంటే రేపటి నుంచి ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అవును సార్, రేపు టుమారో చేయాలని చెప్పి ఆల్రెడీ మా డైరెక్టర్ సారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. అరెస్ట్ ఒకవేళ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళ యాక్షన్ అంటే వాళ్ళపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది, ఎట్లా యాజ్ ఎ లీగల్ ప్రాసెస్? ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంటే దాని ప్రకారమే మా సీనియర్ ఆఫీసర్స్ ఎట్లా చెప్తారో దాని ప్రకారం మా డైరెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తాం సార్. ఇది చూసిన మొత్తం మీద నూతన సంవత్సర వేడుకల నుంచి డ్రగ్స్ సంబంధించిన డిటెక్టర్ సెంటర్ అండ్ పరికరాలని అందుబాటులో తీసుకురావడం జరిగింది. డ్రగ్స్ కొనుగోలు చేసిన అదేవిధంగా తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా ఇప్పటికే డ్రగ్స్ డిటెక్టర్ పరికరాలను కూడా అందుబాటులో తెచ్చారు. కాబట్టి రేపటి నుంచి ఈ టెస్టులు మొత్తం కూడా ప్రారంభమవుతాయి. ఇక మొత్తం మీద తెలంగాణ పోలీసులు మొత్తం అంటే రేపు 3 కమిషనరేట్లో స్టార్ట్ అయిన తర్వాత ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ఈ యొక్క పరికరాలను అందుబాటులో తెచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద డ్రగ్స్ని పూర్తిగా నిర్మించేందుకు పోలీస్ శాఖ మరొక నూతన పరికరాలు కూడా సిద్ధం చేసిందని చెప్పవచ్చు.